హలో అండి. నేను మహాలక్ష్మిని. ఆషాఢ మాసం గోరింటాకైతే పెట్టుకున్నారండి. ఆషాఢ మాసం కూడా వచ్చి కూడా వెళ్ళిపోతుంది. నేనైతే ఇప్పుడు పెట్టుకుంటున్నాం ఆషాఢ మాసానికి గోరింటాకు. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు మా చెట్టు గోరింటాకైతే చక్కగా వచ్చింది. దాన్ని కోసి పిల్లలకి నాకైతే పెట్టుకుందామని అయితే వెళ్తున్నాను. చిన్న కొమ్మేనండి, మా ఆయనగారు తీసుకొచ్చారు. ఆ కొమ్మని నాటాము. చక్కగా ఇదిగో చూడండి ఎంత చక్కగా పూసిందో గోరింటాకు. ఆకు చక్కగా కొమ్మ నిండా ఆకు వచ్చింది. చిన్న కొమ్మ అయినా ఈ చెట్టు ఎలా పండుతుందో చూడాలి. మా ఇంట్లో పెరట్లోదే గోరింటాకు అంటే ఇష్టపడిన నెల్లు అయినట్టుగా ఉంది. ఇంతవరకు అయితే ఇది ఎప్పుడు ఎదుగుతుందో, ఇది ఎప్పుడు కాయలు కాస్తుందో. గోరింటాకు అయితే కోసుకొని అయితే వచ్చానండి. చక్కగా బుట్ట నిండా అయితే వచ్చింది. కానీ ఎండ మామూలుగా లేదండి అసలు. చెమటలు పట్టేసింది, కళ్ళు తిరిగిపోయినాయి దెబ్బకి. కోసేపటికి చాలా ఎక్కువగానే వచ్చింది. గోరింటాకు అయితే కోస్తారు కదా, ఇంక లేట్ చేయకుండా మిక్సీ పెట్టేస్తాను. గోరింటాకులో ఏమేమి మిక్సీ పెడతాను, మనకి ఎర్రగా పండాలంటే ఏమేమి వేయాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.
గంటల సేపు ఉంచుకున్నా బాగా పండుతుంది. ఈ మాత్రం చక్కగా పండింది. కరెక్ట్గా అరగంటే ఉంచుకున్నాను. నేను చెప్పినట్టు చక్కగా గోరింటాకులో ఏమేమి వేసుకోవాలో ఫాలో అయిపోయి గోరింటాకు అయితే ముట్టుకోండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో గోరింటాకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి.